దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురంలోని ఏపీ మోడల్ స్కూల్ను ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. స్కూలు పరిస్థితులపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్పై విద్యార్థులు సిబ్బంది సైతం ఫిర్యాదు చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదు అన్నారు. వాష్రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ విద్యార్థులు తెలిపారు. ఆర్వో ప్లాంట్ చెడిపోతే సంవత్సరం నుండి పక్కన పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. తన సొంత డబ్బులతో మరమ్మతులు చేయిస్తానని గూడూరు ఎలక్షన్ బాబు హామీ ఇచ్చారు. మరోవైపు ఆర్వో ప్లాంట్పై ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు ఆరోగ్యం, ఆహారాన్ని మెనూ ప్రకారం అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పాఠశాలలను తనిఖీ చేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించటమే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లక్ష్యమని గూడూరు ఎలక్షన్ బాబు అన్నారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని, త్వరలో వాచ్మెన్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను అందించకుండా విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.